రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అనేక మంది ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి ఎయిర్పోర్ట్ నుండి విమానాలు నేరుగా గల్ఫ్కి కావాలి. ఇది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఎందుకు అంటే తెలంగాణ వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తారు. మన రాయలసీమ వాళ్ళు కూడా అయితే బెంగళూరు నుంచి లేకపోతే హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. విజయవాడకి లేదు, విశాఖపట్నానికి లేదు, తిరుపతికి లేనటువంటి పరిస్థితి. సరే, ఆ మధ్యన విజయవాడకి పెట్టారు, కొంత వైజాగ్ ఏదో టచ్ చేశారు. కానీ తిరుపతికి ముఖ్యమైనటువంటిదని చాలా రోజుల నుంచి మొత్తుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి తిరుపతి ఎంపీ గురుమూర్తి జగన్ ప్రభుత్వంతో మాట్లాడి అటు పక్కన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుంటూ వస్తే వచ్చే నెలలో కువైట్ రేణిగుంట ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నటువంటిది తాజాగా చెప్తున్నారు. దాదాపుగా 75 సంవత్సరాల తర్వాతన రాయలసీమ వాసులు నేరుగా అక్కడికి వెళ్ళేటటువంటి ఒక అవకాశం లభిస్తుంది. ఇది వర్కౌట్ కావాలని కోరుకుందాం.